కలిసి బతకగలనో లేదో డిసైడ్ చేయడానికి ఇవేమీ అక్కర్లేదు. నా మనసుకు తెలుసు తనతో బతకలేనని. ఏం తెలుసురా నీకు? ఏం తెలుసని? నీకు తెలిసిందల్లా ఒక్కటే, మొండిగా ఉండడం, నువ్వు ఏది పట్టుకుంటే దాని గురించే మూర్ఖంగా వాదించడం, నువ్వు చేస్తుంది తప్పని ఎదుటి వాళ్ళు చెప్తే ఈగోతో రగిలిపోవడం. ఈగోనా? నాకు ఈగోనా? మరి దీన్నేమంటారా? నాది తప్పు కానప్పుడు తప్పు అంటే కోపం రాదా మరి? నువ్వు చేసే తప్పుని ఒప్పని అందరితో అనిపించాలని చూస్తావురా, అదే నీ ఈగో. అసలు మధు ఎంత మంచి అమ్మాయో, ఎంత గొప్ప గుణవంతురాలో తనతో కలిసి కాపురం చేస్తేనే కదరా తెలిసేది. నువ్వు అనుకున్నదే చెయ్యాలి, ఎందులోనూ ఓడిపోకూడదని మూర్ఖంగా మొండిగా ప్రవర్తిస్తున్నావు. అయినా నీకు భయం రా, మధుతో కాపురం చేస్తే తన ప్రేమకు ఎక్కడ లొంగిపోతావో అని భయం. నీకు మిషన్ లాగా ఉండాలిరా. రే, ఛాలెంజ్ చేసి చెప్తున్నాను రా, ఒక్క 3 నెలలు 3 నెలలు తనతో పాటు భర్తగా బ్రతికి చూడరా. తన ప్రేమ అంటే ఏంటో తెలుస్తుంది. తన ప్రేమ కోసం అప్పుడు నువ్వు ఏం చేయడానికైనా సిద్ధపడతావు. 3 నెలలు కాదు కదా, 30 ఏళ్ళు కలిసున్నా నేను ఎవరి ప్రేమకి లొంగను, ఎవరిని ప్రేమించను. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా సరే నందు ఇలాగే ఉంటాడు. రాతి మనిషివిరా నువ్వు. ఆ దేవుడు నీకు డబ్బు సంపాదించే బుర్రనిచ్చాడు కానీ మనసుతో ఆలోచించే బుద్ధిని మాత్రం ఇవ్వలేదు. మీరు ఎలాగైనా అనుకోండి, నాకేం అభ్యంతరం లేదు. రేయ్, నువ్వు ఇప్పుడు కిందికొచ్చి తీరాలి, వాళ్ళతో మాట్లాడాలి. నేను రాను. నేను నీ తండ్రిని రా, నేను చెప్పింది చేయడం నీ బాధ్యత. ఇది తప్ప కొడుగ్గా మీరు ఏం చెప్పినా చేస్తాను. ఇప్పుడు నువ్వు రాకపోతే వాళ్ళ ముందు నా పరువు పోతుందిరా. మీరు ఏం చెప్పుకుంటారో చెప్పుకోండి, నేనైతే రాలేను. అది కాదని బలవంతంగా నన్ను లాక్కెళ్తే నేను ఖచ్చితంగా వాళ్ళకి విడాకుల విషయం చెప్పి ఈ క్షణమే వాళ్ళ అమ్మాయిని తీసుకువెళ్ళండి అని చెప్తాను. చెప్తావురా నువ్వు? ఖచ్చితంగా చెప్తాను, అందులో ఎలాంటి డౌట్ కూడా లేదు. రా, వచ్చి చెప్తుగాను రా. నానా, నేను సీరియస్గానే చెప్తున్నాను. వచ్చానంటే మాత్రం ఖచ్చితంగా చెప్తాను. దాని మొహం చూసావా, చెమటలు పట్టేస్తున్నాయి. ఒట్టి చెమటలు పట్టడం ఏంటి, మొహంలో నెత్తురు చుక్కలేదు. ఇప్పుడు ఆ నందుగాడు దిగొచ్చి నేరుగా వాళ్ళ అమ్మా నాన్నలతోనే విడాకుల విషయం చెప్పేస్తాడని భయంతో బిక్క చిక్కిపోయింది. మీ బావెళ్ళాడు కదరా, నానా తిప్పలు పడి వాడు విడాకుల గురించి వీళ్ళతో మాట్లాడడానికి వీల్లేదని చెప్పుంటాడు. ఏం దేవకి, అంతే కదా? అసలు వాడి కిందికి దిగొస్తాడంటావా? ఏం జరుగుతుందో అని నాకు ఆసక్తిగానే ఉంది. వాడు కిందకు వస్తాడో లేదో, ఒకవేళ వచ్చినా విడాకుల విషయం చెప్తాడో లేదో తెలీదు కానీ ఆ పిల్ల మొహంలో టెన్షన్ చూస్తుంటే చాలా బాగుందమ్మా. నా కోపిక లేదురా, మర్యాదగా కిందికి రా. నువ్వు రాకపోతే నేను చచ్చినంత ఉంటే. నానా, ఏంటిది? ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇలా చేసే పెళ్లిలో నాతో తాళి కట్టించారు. నీకు తండ్రి మీద ఏ మాత్రం గౌరవ మర్యాదలున్నా, నాకేం కాకూడదన్నా వచ్చి తీరాలి. ఏంటి సార్, ఏమైంది? రానని చెప్పేశాడా? రానన్నాడు, కానీ ఇప్పుడు వస్తాడు. రానన్నవాడు ఎలా వస్తాడు సార్? అసలే మొండి మనిషి అయితేను. వాడు మొండి మనిషి అయితే నేను వాడిని కన్న బాబుని రా. ఆహాహాహా, మరి అరగంట నుంచి ఏం చేస్తున్నారు? మీరు మాత్రమే తిరిగి వచ్చారు. ఆ మొండిగట్టం గురించి నాకు బాగా తెలుసు. రాడు. కింద వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు నమ్మేలాగా అమెరికా నుంచి ఒక బిజినెస్ డీల్ వస్తే వాళ్ళందరితో వీడియో కాల్ మాట్లాడుతున్నాడని చెప్పి ఇప్పుడే రాలేడని ఏదో ఒకటి మేనేజ్ చేసి పంపించేద్దాం సార్. అదేం అవసరం లేదు, వాడొస్తాడు. ఏ నమ్మకంతో చెప్తున్నారు సార్? రే, వాడు నా కొడుకు, నా కోసం వస్తాడు. పదా. అక్కోయ్, బావొస్తున్నాడే. ఆ మొహం ఏంటి అంతలా వెలిగిపోతుంది? లోపల టెన్షన్ ఉంటుందిరా, బయటికి మాత్రం నవ్వుతూ మేనేజ్ చేస్తున్నారు. పదమ్మా. సారీ రామా, చాలాసేపు వెయిట్ చేయించాను. మరేం పర్లేదురా,
అల్లుడు గారిని తీసుకొస్తాను వెళ్ళి నువ్వు ఒక్కడివే వచ్చావేంట్రా? అల్లుడు గారు మరీ ఇబ్బంది పడుతున్నారా? అందుకే మేమే వచ్చి అల్లుడు గారిని పలకరిద్దాం అనుకుంటే ఇదిగో ఇతనే మమ్మల్ని ఆపి ఇక్కడ కూర్చోబెట్టాడు. మెట్లెక్కి దిగడం నీకు శ్రమ అని ఆపుంటాడ్రా. ఇంతకీ అల్లుడు గారు వస్తున్నారా అన్నయ్య? లేదంటే మేమే వెళ్ళి పలకరించేసి వస్తాం. ఒక 5 నిమిషాలు వచ్చేస్తాడమ్మా. ఇందాక నా కొడుకు అది ఇది అని అంత నమ్మకంగా చెప్పాడు. ఇప్పుడేంటి మొహంలో టెన్షన్ కనబడుతుంది? ఇప్పుడు ఈ మూర్ఖుడి విడాకుల సంగతి మాట్లాడకుండా ఉంటే చాలరా స్వామి. పాపం మధుని చూస్తుంటే జాలేస్తుంది. అల్లుడు గారు నమస్కారం. నమస్తే అంకిల్. నమస్తే అండి. నమస్కారం. ఐఎమ్ వెరీ సారీ, మిమ్మల్ని చాలాసేపటి నుంచి వెయిట్ చేయించినట్టున్నాను. అబ్బే వెయిటింగ్ ఏమీ లేదు అల్లుడు గారు, సరదాగా మాట్లాడుతూ కూర్చున్నాం అంతే. మీకు తలనొప్పి ఎలా ఉంది? పోయింది అంకిల్, ఐఎమ్ ఫైన్. మీరసలు విశ్రాంతి తీసుకోవడం లేదనుకుంటా. కాస్త పనులు ఒత్తిడి తగ్గించుకోండి. ఆరోగ్యం కూడా ముఖ్యం కదా. అలాగేనండి. మ్. అన్నట్టు టీ కాఫీలు ఏమైనా తాగారా లేదా? అమ్మా, అంకుల్ వాళ్ళకి లంచ్ ఏర్పాటు చేయండి. అయ్యా అల్లుడు గారు, లంచ్కి ఇంకా బోల్డ్ టైం ఉంది. అంతవరకు ఉండి భోంచేసి వెళ్ళే టైం లేదు. మిమ్మల్ని ఆ అమ్మాయిని ఇంటికి ఆహ్వానించి వెళ్దామని వచ్చాం. ఆదివారమేగా, ఆల్రెడీ ఆఫీస్కి వచ్చి చెప్పారు కదా అంకుల్. మళ్ళీ శ్రమ తీసుకుని వచ్చి చెప్పాలా? ఇంటికి వచ్చి ఆహ్వానించడం పద్ధతి కదా బాబు. మళ్ళీ మీ బిజినెస్ వ్యవహారంలో మర్చిపోతారని చెప్పి వెళ్దామని వచ్చాం. భలే వారే అంకుల్, నేనెలా మర్చిపోతాను? ఆల్రెడీ ఆఫీస్లోనే రూదర్కి చెప్పేశాను. అన్ని విషయాలు నాకు అతనే గుర్తు చేస్తూ ఉంటాడు. ఏం రూదర్? అయ్యా ఆల్రెడీ సార్ ప్రోగ్రామ్ షీట్లో రాసేసాను. చాలా సంతోషం అల్లుడు గారు. తలనొప్పని రెస్ట్ తీసుకుంటుంటే మేమొచ్చి డిస్టర్బ్ చేసినట్టున్నాం. మీరు రెస్ట్ తీసుకోండి అల్లుడు గారు. అలాగే ఆంటీ. అంకుల్, నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. మంచిది బాబు. రే రాజా, మేం బయలుదేరుతాంరా. మంచిదిరా, పదండి, నేను వస్తాను. రే పర్లేదురా. రే, ఇప్పుడు నువ్వు నాకు ఒట్టి ఫ్రెండు కాదురా, వియ్యంకుడివి. నీకు మర్యాద ఇవ్వకపోతే నా కోడలు బాధపడుతుంది. మనసుకి చాలా హాయిగా ఉందిరా. చెల్లమ్మా, వస్తామమ్మా. వెళ్ళొస్తాం వదినా. అలాగేనండి. పదండి. అక్కో, ఇలాంటి విషయాలు నీ దగ్గరుండి మాట్లాడితే టపా టపామని పీకుతావు. రేయ్, అరిచి చావకు. దగ్గరకొచ్చి తగలడు. కొట్టవుగా? చంపేస్తాను. ఎందుకని మంచిది, నేను అమ్మ పక్కన నిలబడతా. అసలే చిరాగ్గా ఉంటే నీ పిచ్చి వేషాలేంట్రా? అక్క, నేను ఆల్రెడీ చెప్పాను, ఆ నందుగాడు అపరిచితుడు పూటకో రకంగా మారిపోతుంటాడు అని. విడాకులిస్తానని గొడవయ్యి గంట అవ్వలేదు, ఈలోపే లవర్ బాయ్ అయిపోయాడు చూడు. అసలేమీ ఎరగనట్టు, విడాకులు గొడవే జరగనట్టు వచ్చి వాళ్ళతో మాట్లాడి వెళ్ళాడు. వాడిలా రంగులు మారుస్తుంటే నువ్వేం ప్లాన్ చేస్తావు? వాళ్ళని ఎలా విడదీస్తావు? నువ్వు ఒక ఐడియా ఆలోచించేలోపే వాడు ప్లేట్ ఫిరాయించేస్తున్నాడు. వాడు హేట్ చేస్తూనే లవ్ చేస్తున్నాడు అనుకుంటా. పిచ్చి నా కొడుకు, ఆపు. నువ్వు నీ పనికి మాలిన డౌట్లు. విడాకుల గురించి ఇంత గొడవ చేసిన వాడు అంతలోనే ఎలా మారిపోతాడ్రా? ఆహా, మరి ఇందాక మనం చూసిందంతా కాలనుకుంటున్నావా? ఏది ఒకసారి అక్కన అడుగు, గోపం మీద ఒక్కటిస్తుంది. నువ్వు కొడతావేంటే? నోరు మీ ముందు. వాడొచ్చి అలా మాట్లాడాడంటే ఆ మాత్రం అర్థం చేసుకోలేవా ఏం జరిగి ఉంటుందో? వాళ్ళు రాగానే
ఈ విడాకుల విషయం వాళ్ళకి తెలిసిపోతుందన్న భయంతో నందుని రానివ్వకుండా ఏదో ఒకటి మాట్లాడి మేనేజ్ చేసి పంపించేద్దాం అనుకున్నాడు మీ బావ. వాళ్ళేమో నందుని కలిసే తీరాలని ఇక్కడే కూర్చుండిపోయారు. ఇక చేసేది ఏమీ లేక మీ బావే నందు దగ్గరికి వెళ్ళి వాణ్ణి బతిమాలో బామాలో చూసుంటాడు. వాడేమో యథావిధిగా ఒంటి కాలి మీద నిలబడుంటాడు. మీ బావ బెదిరించి తాళి కట్టించినట్టుగానే ఇప్పుడు కూడా ఏదో ఒక రకంగా వచ్చి తీరాలని బెదిరించి ఉంటాడు. ఇక వాడేం చేస్తాడు? వేరే దారి లేక దిగొచ్చి మాట్లాడాడు. అంత మాత్రానా వాడు విడాకుల ఆలోచన విరమించుకున్నాడని అర్థం కాదురా. నువ్వు చెప్పింది కరెక్టేనమ్మా, కానీ మీరిక్కడో విషయం గమనించాలి. ఆయన ఏదో ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసుంటాడు, కానీ వాడు కేవలం దానికోసం మాత్రమే వచ్చి మాట్లాడాడని నేను అనుకోను. అంతకంటే ఇంకేముంటుందే? వాడొచ్చి మాట్లాడినప్పుడు వాడిని మీరు గమనించారా? వాడు ఆయన బ్లాక్మెయిల్కి మాత్రమే లొంగి వచ్చి మాట్లాడుంటే వాడి మొహం అయిష్టంగా కనిపించుండాలి. వాళ్లతో ముభావంగా పొడి పొడిగా మాట్లాడుండాలి. కానీ వాడు వాళ్ళతో చాలా నవ్వుతూ చాలా గౌరవిస్తూ పద్ధతిగా మాట్లాడాడు. సహజంగానే వాడు ఎవ్వరితోనూ అవసరం మేరకు తప్ప ఒక్క మాట ఎక్కువ మాట్లాడ్డు. ఆ మాట్లాడేటప్పుడు కూడా ఆ మొహంలో నవ్వుండదు. కానీ వాడిప్పుడు ఇలా నవ్వుతూ వాళ్ళతో ఇంత బాగా మాట్లాడాడు అంటే నాకెందుకో డౌట్గా ఉంది. వాడి మనసులో వేరే ఏవో ఆలోచనలున్నాయి. అవేంటో అర్థం కావడం లేదు. చాలా హ్యాపీగా ఉందిరా. ఇంకేంట్రా సంగతులు? రేయ్, నేను చెప్పాల్సినవన్నీ చెప్పాను, నువ్వే చెప్పాలి. ఇంకేమున్నాయిరా? నువ్వే చెప్పాలి. నువ్వు చెప్పు, నేను వింటా. సార్, ఆ, దయచేసి ఇద్దరు ఏం చెప్పకండి సార్. అరగంట నుంచి చూస్తున్నాను. ఇంట్లోంచి గడప దాటగాని ఇంకేం సంగతులు? నువ్వు చెప్పు. కాదు, నువ్వు చెప్పు. మళ్ళీ ఒక నుంచి 10 అడుగులు వేయడం, బయలుదేరడం, ఇంకేంట్రా సంగతులు అనడం, మళ్ళీ నువ్వు చెప్పు. ఆహా, నువ్వు చెప్పు. పాపం వాళ్ళని బయలుదేరి వెళ్ళనివ్వండి సార్, మీకు పుణ్యం ఉంటుంది. అవునరా రాజా, మేము బయలుదేరుతాం, టైం అవుతుంది. మంచిదిరా. ఇంకేంట్రా సంగతులు? అదిగో మళ్ళీ. రే, ఆటో బుక్ చేస్తాను. ఎరా, నువ్వు వచ్చిన ప్రతిసారి క్లాస్ తీసుకోవాలా నీకు? మన కార్లో డ్రాప్ చేస్తాడు, వెళ్ళండి. ప్రసాద్ సార్. సార్ వాళ్ళని ఇంటి దగ్గర డ్రాప్ చేసిరా. ఓకే సార్. వస్తావరా మరి? జాగ్రత్త అమ్మా. మధు, 4 రోజుల్లో ఇంటికి వస్తున్నారు. కనీసం అక్కడ 4 రోజులైనా ఉంటే బాగుంటుంది. మెల్లగా అల్లుడు గారిని ఒప్పించు. మళ్ళీ పనులు అవి ఇవి అని హడావిడిగా వచ్చి హడావిడిగా వెళ్ళిపోకూడదు, సరేనా? జాగ్రత్త. వెళ్ళొస్తాం అన్నయ్య. మావయ్య, అసలేం జరుగుతుంది? అంతా మంచి జరుగుతుంది కదమ్మా, హ్యాపీగా ఉండు. ఎలా హ్యాపీగా ఉండమంటారు మావయ్య? ఓ 2 గంటల క్రితం విడాకులు కావాలని అడిగిన మనిషి అంతలోనే అసలేం జరగనట్టు మా అమ్మా నాన్నలతో నవ్వుతూ ఎలా మాట్లాడారు? ఇంటికి వస్తామని సంతోషంగా ఎలా చెప్పారు? నా కోసం చెప్పాడమ్మా, నా మీద గౌరవంతో చెప్పాడు. వాడు ఏదో ఒక విధంగా మాట వింటున్నాడు. అదే కదమ్మా మనకు కావాల్సింది. లేదు మావయ్య, ఆయన మా కోసం ఆలోచించి మారితే సంతోషమే. మీ మాట కోసం ఇలా చేస్తే ఏ నమ్మకంతో కాపురం చేయాలి? అమ్మ మధు, వాడిప్పుడు మీకోసం కాకుండా నా మాట కోసం మంచిగా 4 మాటలు మాట్లాడాడు అని వాడి మీద నమ్మకం లేదు అని అంటున్నావు. అసలు ఆ మాటకొస్తే నువ్వైనా వాడైనా ఈ పెళ్లి చేసుకుందే పెద్దవాళ్ల కోసమే కదమ్మా. మీ కాపురం చక్కదిద్దడానికి
ఏదో ఒక మార్గం ఆలోచించడం మా బాధ్యత. వాడు కొంచెం మెత్తబడి మాట వింటున్నాడు. ఇప్పుడు నువ్వు దీన్ని సద్వినియోగపరుచుకోవాలి. వాణ్ణి సరైన మార్గంలో పెట్టుకుని నీ కాపురాన్ని చక్కదిద్దుకోవడం నీ బాధ్యత. కానీ మావయ్య, ఇంకే అనుమానాలు పెట్టుకోకమ్మా. వాడు నా కోసం తగ్గాడు, మాట వింటాడు. జరిగినవన్నీ మర్చిపోయి సంతోషంగా ఉండమ్మా. వెళ్ళు. కోడలికేదో చెప్పి పంపారు కానీ ఇప్పుడు చెప్పండి అసలు మ్యాటర్ ఏంటో. అసలు మ్యాటర్ ఏంట్రా? వాడు నా మాట విన్నాడు. వాడు నా కొడుకు. మాటి మాటికి నా కొడుకు అంటూ వేలం పాట పాడకండి సార్. మీ కొడుకు 2 గంటల్లో ప్లేట్ ఫిరాయించాడంటేనే ఏదో డేంజర్ అని అర్థం. చాలే నోర్మోయిరా. అసలు నీలాంటేదోలు పక్కనుండబట్టే వాడు అలా తయారయ్యాడు. వాడు మంచోడు, నా మాట వింటాడు, నా కొడుకు. ఏమోలే, ఇంత నమ్మకంగా చెప్తున్నాడుగా పెద్దాయన. ఎలాంటి దుర్మార్గుడికైనా ఏదో ఒక సెంటిమెంట్ ఏడుస్తుంది కదా. మనోడు తండ్రి సెంటిమెంట్కి లొంగినట్టున్నాడు. పోనీలే, ఏదో ఒక రకంగా మధు అమ్మ కాపురం చక్కబడితే చాలు. హలో, చెప్పండి స్వామి. ఎక్కడ తగలడ్డావురా? ఇంటి బయటే తగలడ్డాను. పైకొచ్చి తగలడు. తగలడుతున్నా. మధు పెళ్ళైన క్షణం నుండి ఇందాకటి వరకు తన కాపురం గురించి కాస్త కంగారు, ఎన్నో రకాల భయాలు ఉండేవండి. కానీ ఇందాక అల్లుడుగారు మనతో మాట్లాడాక ఆ భయాలన్నీ పటాపంచలైపోయాయి. చాలా ధైర్యంగా ఉంది. సరిగ్గా నా మనసులో మాటే చెప్పేవి రమణి. మనం ఇంటి దగ్గర నుంచి అల్లుణ్ణి అమ్మాయిని చూడ్డానికి బయలుదేరి వస్తున్నప్పుడు దారిలో నీతో ఏం చెప్పానో గుర్తుంది కదా. వాళ్ళు పెళ్లిలో మిస్ అయిన అన్ని సంతోషాలని మన ఇంటికి తీసుకొచ్చి ఆ లోటు పూడ్చాలి అన్నాను. నా మనసులో ఆశని, ఉత్సాహాన్ని నీతో పంచుకున్నానే గాని అల్లుడి గారి గురించి కొంచెం భయంగానే ఉండేది. అల్లుడి గారు మితంగా మాట్లాడతారు. పైగా సందడి పేరుతో మనం చేసే వాటిని చాదస్తం అనుకుంటారేమోనని నాకు చాలా సందేహంగా ఉండేది. కానీ అల్లుడు మనతో ఎంత ఆత్మీయంగా మాట్లాడగానే నా సందేహాలన్నీ తొలగిపోయాయి. రమణి, అల్లుడు అమ్మాయి ఇంటికి రాగానే మర్యాదలతో పాటు అల్లుడు మర్చిపోలేని విధంగా సందడి చేయాలి. మధు అదృష్టవంతురాలే. దేవుడు తనకి మంచి మనసున్న భర్తనిచ్చాడు. అల్లుడు అమ్మాయి సంతోషంగా 100 ఏళ్ళు కలిసిమెలిసి ఉండాలి. అదొక్కటే నేను కోరుకునేది. నువ్వసలు మనిషివేనా? నీచ నికృష్ట కుత్తే కమీనే బుద్ధి జ్ఞానం లేని యదా. రే రూథర్, గొప్పడకండి సార్. ఈ తిట్లన్నీ ఒకప్పుడు మిమ్మల్ని మనసులో తిట్టుకున్నా, వారికి ఇప్పుడు చెంపలేసుకుంటున్నా. ఇన్నాళ్ళు పెద్దరాయుడు తీర్పుల్లో మార్పు ఉంటుందేమో గాని ఈ మూర్ఖుల్లో మార్పు ఉండదని అనుకున్నాను సార్. పూర్తిగా వినండి సార్. కానీ మీ తండ్రి కోసం పిచ్చి ఆలోచనలు పక్కన పెట్టి ఆయనకు రెస్పెక్ట్ ఇచ్చి కిందికి దిగొచ్చి వాళ్ళతో ప్రేమగా మాట్లాడుతుంటే ఎంత ఆనందం వేసిందో తెలుసా సార్? ఐ లవ్ యూ సార్, ఐ లవ్ యూ. ఇన్నాళ్ళు తీసుకున్న జీతం కోసం అప్పుడప్పుడు మర్యాద ఇచ్చేవాని, కానీ ఇప్పుడు మాత్రం హార్ట్ఫుల్గా మర్యాద ఇస్తున్నాను సార్. ఇలాగే మెయింటైన్ చెయ్యి. మీరు మారిపోయాక మెయింటైన్ చేయక ఏం చేస్తాను సార్? మీలో ఇంత మార్పు వచ్చిందంటే ఖచ్చితంగా నా పెళ్లి విషయంలో కూడా మార్పు వచ్చే ఉంటుంది. నేను పెళ్లి చేసుకోవచ్చా సార్? చేసుకో. సార్, ఒక్కసారిగా ఇంత మార్పు తట్టుకోలేకపోతున్నాను సార్, తట్టుకోలేకపోతున్నాను. ఉన్నది సార్, ఒక్క నిమిషం. ఏమండి పంతులు గారు, అర్జెంటుగా నాకు పెళ్లి ముహూర్తం పెట్టండి. వెంటనే తద్దిన ముహూర్తాలే ఉన్నాయి. ఏంటి తద్దిన ముహూర్తాలా? దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వకపోవడం అంటే ఇదేనేమో. ఇదిగోండి పంతులు గారు, పెళ్లి ముహూర్తాల్లో ఏది ముందుంటే దాన్ని నా పేరు మీద ఖాయం చేసుకోండి. మరి అమ్మాయి పేరు? నా పేరుకి ఏది సూట్ అయితే ఆ పేరు మార్చుకుంటానండి. ముందు ముహూర్తం అయితే పెట్టేయండి.
ముహూర్తాలు కూడా పెట్టేస్తున్నారు సార్. గంటకు తగ్గ బొంత దొరక్కపోదు. మొదటి అక్షరాలు మాత్రం మీరే వేయాలి సార్. వేస్తాలే కానీ చెప్పండి సార్. మీరు నా పెళ్లికి పర్మిషన్ ఇచ్చాక మీకోసం ఏదైనా చేస్తాను సార్. చెప్పండి సార్. పరిగెత్తుకుంటూ వెళ్ళి పైనుంచి దూకేయమంటారా? వద్దు, దానికి ఇంకా టైం ఉంది. వెళ్ళి అక్కడ బాండ్ పేపర్స్ ఉంటాయి, అవి తీసుకురప్పో. డాక్యుమెంట్ సార్. నా పెళ్లికి గిఫ్టా సార్? ఏం రాసిస్తున్నారు? ముందు తీసుకురప్పో, చెప్తాను. అలాగే సార్. సార్, మ్యాటర్ ఏంటో చెప్తే టైప్ చేయించేస్తాను సార్. నా పేరు మీద ఏమైనా షేర్స్ రాస్తున్నారా సార్? ఈ అగ్రిమెంట్లో ఖచ్చితంగా నీ పేరు ఉంటుంది, కానీ టైపింగ్ ఏం అక్కర్లేదు, చేత్తోనే రాయి. ఆహా, అంటే నిజంగానే నా పేరు మీద ఏదో రాయబోతున్నారన్నమాట. చెప్పండి సార్, చక్కచక్క రాసేస్తాను. నా తలరాతని నేనే మళ్ళీ తిరిగి రాసుకుంటాను. చెప్పండి సార్. చెప్పండి సార్, చెప్పండి, త్వరగా చెప్పండి. కోవెల రాజారావు. ఈ అగ్రిమెంట్ చూడండి. నాన్నకి నువ్వు చదివి వినిపించు. కోవెల గౌతమ్ నంద అను నేను మా తండ్రి గారితో చేసుకుంటున్న ఒప్పందం. నాకు ఇష్టం లేని ఈ వివాహ బంధం నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాను. 6 నెలలు కలిసుండి ఆ తర్వాత అంతకాలంలోనూ ఆ అమ్మాయి మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ కలగలేదని నిరూపించి మా తండ్రి గారి చేతుల మీదుగా విడాకుల పత్రాన్ని పొందదలుచుకున్నాను.